హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం ఆఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ లాగా అనమాట. మార్నింగ్ నుంచి అసలు వీడియోస్ తీయలేదు, టైం లేదనమాట. అయితే నేను ఇక్కడ నాకాడ షీర్ కుర్మా ఉంటుంది కదా, సేమియా, సన్న సేమియా, అలా చేద్దానని చెప్పేసి దాంతో ఏదో ఒక ప్రయోగం చేద్దానని అయితే పాలు అయితే కాగబెడుతున్నా. ఎందుకంటే ఇంకా అందరం ఇంట్లోనే ఉన్నాం, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇక అందుకోసం అని చెప్పేసి మొదలు పెట్టా అనమాట. ఇంకా ఎనిమల్ సినిమా అయితే చూస్తున్నాం, చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుంది. ఇది థర్డ్ టైం అనమాట. నిన్ననే చూసినాం, మళ్ళీ ఈరోజు కూడా చూసా నేనైతే. ఇంకా చూస్తూనే ఇక సాంగ్స్ వస్తున్నాయి, అందుకని నేను ఇంక ఇది మొదలు పెట్టేసా ఫాస్ట్గా. ఇది వచ్చేసి నాకు ఈ ప్యాకెట్ మా అక్క ఇప్పించినారు, తెలుసు కదా, మసీద్ కాంప్లెక్స్ దగ్గర. ఇంకా అదైతే ఇంకా ఉందనమాట, కొంచెం ఉంది. అందుకోసం చెప్పేసి దీనికి ఏదో ఒకటి చేసేద్దాం ఈరోజు ప్రయోగం అని పాలు అయితే కాగబెడుతున్నా. ఇంకా పాలు కాబట్టి అది కూడా ఎర్రగా వేపేసి ఇంకా అందులోనే పాలు పోసా. ఇంకా అలా కాగుతున్నాయని ఇంకెక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో పాలు అయితే కాగే ఫ్రెండ్స్, కానీ చూడండి ఎలా అయిపోయిందో. నేను అది వేసి ఆలుకలేగానే ఇంకా పాలు అయితే విరిగిపోయినాయి అనమాట. నాకు అసలు ఏం అర్థం కాలేదు. కాగబెట్టినప్పుడు పర్లేదు, మంచిగా ఉంది, సేమ్ వేసినప్పుడు మంచిగా ఉంది, కానీ ఆలుకలు దంచేయగానే ఇరిగిపోయింది ఎక్కడికక్కడి. స్మెల్ మాత్రం బాగా వస్తుంది. కానీ ఏం చేస్తా చెప్పండి, అలా అని పారేసుకోలేక ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా నేనైతే. అంటే టేస్ట్ విషయానికి అయితే పర్లేదు, కాకపోతే ఇరిగిపోయినాయి కదా, తింటే మరి మోషన్స్ అయితే అని చెప్పేసి భయం వేస్తుంది. అయినా సరే నాకు ఆతృత ఆగక తినేస్తున్నా. పర్లేదండి, బాగుంది. కాకపోతే ఎందుకు ఇలా జరిగిందో నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. ఇంట్లో కూడా నెయ్యి వేసి అంతా వేపుతుంటే మంచి స్మెల్ వస్తుంది, ఏం చేస్తున్నావు అని మా వాడు కూడా అడిగి పాపం అలసిపోయాడు అనమాట. కానీ పిల్లలకైతే ఏం పెట్టలేదు, నేనే ఒక 4 స్పూన్లు అలా తినేసి మొత్తం అయితే పడేసా అనమాట. ఇక్కడ మురకాలలో మొత్తం పోసిన. మా ఆయన కూడా కొంచెం తిని, వామ్మో వద్దు నాకు ఇంకా మళ్ళీ కడుపులో వచ్చింది అని చెప్పేసి పక్కా పెట్టిండు. ఇంకొక్కదాన్నే డల్లో కూర్చొని తింటూ ఉన్నా. అయినా సరే బాధ వచ్చినా సంతోషం వచ్చినా తిండి మాత్రం అసలు తగ్గేదేలే అన్నట్టు. అయినా సరే పర్లేదు, నేను చేసుకున్నా కదా, అందుకని బాగుంది. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా పాపకి ఇలా నాకు బోరు కొట్టేసి శారీ కట్టా అనమాట. శారీ అంటే నా చున్నీనే శారీ లాగా కట్టేసా. చూడండి ఎలా ఉందో, చిన్న పట్టేసుకుని ముద్దుగా ఉంది. సో ఇంకా అలా కొద్దిసేపు ఉండగానే ఇంకా మా వారికి అయితే ఫోన్ చేసా బయటికి వెళ్ళాడని. సరే రా వస్తా నేను కూడా బయటికి, బోరు కొడుతుందనంటే వచ్చి తీసుకెళ్ళిండు. ఇంకా వస్తూ ఎగ్స్ తీసుకొని వచ్చాం. ఇంకా రేపు ఎలాగో నాన్ వెజ్ ఉంటుంది కదా అని చెప్పేసి, ఇది వచ్చేసి శనివారం రోజు వీడియో అనమాట. నేను ఇంక ఎగ్స్ అని చింతపండు తీసుకొని వచ్చా, అవి 2 లేవు. ఇంకా ఎగ్ చారు అయితే చేసా, పర్లేదు బాగుంటుంది ఇచ్చారు. ఏం లేదు, కొంచెం మందంగా చేసుకోవాలన్నమాట, తినబుద్ధి అవుతుంది మంచిగా. ఇంకా మా అక్కకైతే ఫోన్ చేసినా, మాట్లాడుతున్నా మా బోనక్కకి. చాలా రోజులు మా అక్కతో మాట్లాడక అనిపిస్తుంది అనమాట. ఒక్కరోజైనా సరే మేము డైలీ చేసుకుంటూనే ఉంటాం, మేము మా అక్క వాళ్ళందరం. ఏం చేస్తున్నవే అనుకుంటా. ఇంకా మా బోనక్క మా ఉర్మిళకు ఒక్క దగ్గర ఉంటారు కాబట్టి ఇంకొకలా చేస్తే ఇంకిద్దరు మాట్లాడతారు. ఇంకా అలా మాట్లాడడం కంప్లీట్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మాట్లాడా. ఇంకా తర్వాత ఇక స్నానానికి అయితే వెళ్దానని టవల్ వేసుకున్నా, కానీ మా పాప మాత్రం గోలగోలు చేస్తుంది. అందుకని ఇంకా మా పాపను పడుకోబెడుతున్నా అని ఆలోచిస్తాను. మా హ్యాపీని అయితే ఇక్కడ పడుకోబెట్టేసా. చూడండి చీకటి ఉంది కదా, లైట్లన్నీ ఆఫ్ చేసేవాడు. లైట్ ఉంటే ఎక్కువ పడుకోడు, అందుకని లైట్స్ ఆఫ్ చేసా. ఇంకా టిఫిన్కి నానబెట్టాలి, ఏం నానబెట్టాలా అని అర్థం కావడం లేదు నాకైతే. మా పాపను అడుగుతున్నా, ఏదో చెప్తుందామా. ఇంకా ఆమెను అడిగితే లాభం లేదని చెప్పేసి ఇంకా నేనే ముందుకు రంగంలో దిగా అనమాట. నేను టిఫిన్కి నానబెట్టాలనుకున్నా కానీ మినపగుండ్లు అయిపోయిన సంగతి మర్చిపోయా. నేనైతే వెళ్ళి డబ్బాలన్నీ దోలాడుతున్నా అనమాట. దోలాడంగా ఒక డబ్బాలో అయితే కొన్ని అయితే మినపగుండ్లు దొరికాయి. ఆ డబ్బాలో నేను పోస్తానులేండి, కాకపోతే అయిపోయినాయి అనుకున్నా. ఇంకా కొన్నిటితో మాకు పడలేదు, సరిపోదు మేము 4గురికి. ఇంకా ఏదో ఒక టిఫిన్ అనేది ఉండాలి కదా, మార్నింగ్ ఇంకా బయటికి వెళ్ళి ఏం తెస్తానులే, అసలే సండే అని చెప్పేసి ఇదైతే ఇప్పుడు ఉండేసాయి కదా. కూర అయిపోయింది, కొంచెం ఉందన్నమాట ఎగ్ చారు. ఇంకా టిఫిన్ నానబెట్టడానికి అయితే వెతుకుతూ ఉన్నా. ఇంక ఇదే ఈరోజు అసలుకి సింపుల్గా తీద్దానని చెప్పేసి తీసే, ఎందుకంటే అసలు వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా ఈరోజు, అందుకని ఇంకా ఈ చిన్న వీడియో అయితే పోస్ట్ చేసా అప్పటికప్పటికే తీసి. ఇంక ఈ కొన్నిటికి నేనైతే 1 కప్పు మినపగుండ్లకి 3 కప్పుల మేమైతే వేస్తా అనమాట. అది కూడా చూపిస్తా, అలా వేసుకోండి పర్లేదు, బాగుంటాయి. ఇంకా చిన్నపిల్లలకైతే తగ్గిస్తే మంచిది, 2 కప్పులు అలా వేసుకోవచ్చు బియ్యం అయితే.
ఇంకా అలా మినపగుండ్లు అయితే వేస్తున్నా. ఒక్క కప్పు కూడా కాలేదు, కానీ పర్లేదులేండి. ఇంకా వాటితోనే చేసేయాలి. ఏదన్నా సరే సర్దుకొని పోవడం మన ఆడవాళ్ళ లక్షణం కదా, అందుకని చెప్పేసి వాటినే చూపిస్తున్నా చూడండి మీకైతే. ఇంకా బియ్యం అయితే లేవు. మొన్న మా అక్క వచ్చింది కదా పర్ణశాల పండగకి, ఆ రోజు చెప్పా బోని వస్తూ బియ్యం తీసుకొని రా బోని, కంట్రోల్ బియ్యం అని చెప్పి. నేనైతే సన్న బియ్యం అస్సలే పోయాం, ఎందుకంటే మేము బియ్యం కొనుక్కొని తింటాం. ఇంకా ఆ బియ్యం పోస్తే టిఫిన్కి కూడా ఇంకేమిలే, అసలు లేకపోయినా ఆ రోజు కొనుక్కొచ్చుకొని నేను బయట సన్న బియ్యం మాత్రం పోసేదేలే అనుకుంటా నేను. ఇవన్నమాట కొన్నే తీసుకొని వచ్చింది, ఎందుకంటే మేము ఎప్పుడైనా వెహికల్ తీసుకొని పోతే ఇంకా వేసుకొని వస్తాం అరబస్తా అలా మా అమ్మ దగ్గరవి. ఇంకా మా అక్కే కాబట్టి టిఫిన్ కన్నా కాబట్టి కొన్ని తీసుకొని వస్తాం. మా అప్పటికే మోసుకుంటూ వచ్చింది, ఎందుకంటే కొన్ని డబ్బాలు కూడా ఉన్నాయి, ఆ డబ్బాలు కూడా తీసుకొని వచ్చింది అనమాట అందులోనే. ఇంకా అలానే ఇంకా ఈ కవర్ పట్టుకొని వచ్చిన, ఆ కవర్ కూడా చినిగేటట్టుందని వస్తూ నేను బ్యాగ్లో పెట్టుకొని వచ్చిన. అన్ని బియ్యం బ్యాగ్లో అంటే అసలు బ్యాగే బరువేసింది, నాకైతే తెగడానికి కూడా వచ్చింది. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. అవును అలాగనమాట. ఇంకా బియ్యం అయితే కడిగేస్తున్నా ఇక్కడ. ఇంకా అలా ఒకసారి వాష్ చేసుకొని ఇంకా అలా ఉంచేసిన, ఎందుకంటే అసలు ప్రస్తుతానికి ఓపిక లేదు. మొత్తం జలుబు చేసినట్టుండి గొంతులు మొత్తం పచ్చి చేసినాయి అనమాట, గొంతులో నొప్పి. ఎందుకంటే మళ్ళీ నేను అలా మిక్సీ పట్టేటప్పుడు, మార్నింగ్ మిక్సీ పట్టేటప్పుడు కూడా 2 times కడుగుతా, ఎందుకంటే నైట్ మొత్తం నానుంటాయి. ఒకసారి అలానే వేస్ట్ చేసే స్మెల్ అనేది వచ్చింది, ఆ రోజు పిండి మొత్తం పడిపోసా. అప్పటి నుంచి షాక్ అనమాట నాకు. ఇలా వేసుకొని తింటే అప్పటికప్పటికి గ్యాస్ ఫామ్ కాదు అలా, అందుకని నేను పడుకునే ముందు నానబెట్టుకొని మార్నింగే బట్టి వేస్తా. ఇంకెప్పుడైనా టైం ఉంది అనుకుంటే నేను మామూలుగా 6కి అలా నానబెట్టి వేస్తా అనమాట. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ రేపు ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.